నా పేరు కోటయ్య అండి. యాజల ఎకరం చేస్తున్నాను. మనం రైతు దగ్గర ధాన్యం కొనుగోలు చేసే ముందు ఏంటంటే నిల్వ పెట్టుకోవడానికి ధాన్యాన్ని మాయిశ్చర్ అనేది చెక్ చేస్తూ ఉంటాం అనమాట. మాయిశ్చర్ చెక్ చేసే ప్రాసెస్లో ఏంటంటే శాంపిల్ టేకింగ్ అనమాట. 4 చోట్ల 4 కొంచెం లోపలికి తీసుకొని, అంటే అన్నీ కలిసి ఉంటాయి కదా, సో 4 రకాలుగా 4 చోట్ల తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ శాంపిల్ తీసుకెళ్ళి మాయిశ్చర్ మిషన్లో మాయిశ్చర్ చెక్ చేస్తాం. దీన్ని వాల్యూమ్ బి అంటారండి. ఇది వాల్యూమ్ బి. మనం ఏదంటే సేకరించిన ఓట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని వాల్యూమ్ బిలో నిండా, అంటే కంప్లీట్గా ఒక క్వాంటిటీ తీసుకొని దీనిలో వేసి అనమాట టెస్ట్ చేస్తాం అనమాట. శాంపిల్ టేకింగ్ ఏంటంటే మనం తీసుకొచ్చిన గ్రెయిన్స్ ఏదైతే ఉన్నాయో ఇలా కొంచెం అన్నీ కలిపి మిక్స్ అయ్యాలన్నమాట. ఇలా కంప్లీట్గా తీసుకోవాలి. వాల్యూమ్ గిన్నెలా తీసుకొని దీన్ని మోసుకుంటున్నాక ఇప్పుడు ఏంటంటే ప్యాడీ లాంగ్ 550 పెట్టాలన్నమాట. ఇక్కడ ఎంత? ఇది 5 to 6 మధ్యలో 550. వచ్చిన తర్వాత ప్యాడీ శాంపుల్ తీసుకొచ్చాము కదా ఇందాక ఫార్మర్, అది మాయిశ్చర్ అనేది చెక్ చేయడం జరిగింది. ఎక్కువ ఫార్మర్స్ ఏంటంటే మాయిశ్చర్ చెక్ చేసే చోట ఉండరు. మిల్లులో కానీ ఏదైనా ఆర్బిక్లో కానీ ఎలా మోసపోతుంటారంటే ఏదైనా ఆ వాల్యూమ్ అనేది నిండుగా వేయడం వల్ల, రాశిలాగా పోసే పైన నిండుగా పోసేయడం వల్ల ఏంటంటే వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. అది వాల్యూమ్ ఏలోకి వేసినప్పుడు ఏంటంటే నిండా వస్తుంది అనమాట. నిండా వచ్చినప్పుడు ఏంటంటే మాయిశ్చర్ అనేది ఇంకా ఎక్కువ కనపడుతుంది. అది కాకుండా 550 కాకుండా ఎక్కువ కానీ తక్కువ కానీ పెట్టడం వల్ల కూడా మాయిశ్చర్ డిఫరెన్సెస్ అనేది వస్తూ ఉంటుంది. తరుగు అనేది ఎక్కువ ఉంటుంది. మాయిశ్చర్ అనేది ఎక్కువ రావడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 17 ఉండాలి. బట్ దానికంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే కటింగ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట. 0.1 kg కానీ అట్లా, ఇంకా మిల్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటారు. సో దాదాపు కోసినాక ఎండా పెట్టుకోవడం, అంటే ఈ క్లైమేట్ ప్రజెంట్ అయితే అనుకూలంగా లేదు. బాగా సన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాడో అప్పుడు ఎక్కువగా 2 అవర్స్కి ఒకసారి గ్రెయిన్స్ అనేది తిప్పుతూ ఉంటారంటే బాగా డ్రై అయ్యి 17 కల్లా మాయిశ్చర్ వస్తుంది. దాదాపు 5 డేస్లోనే మాయిశ్చర్ అనేది వస్తుంది అన్నమాట.